కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు మనం చూసుకుందాం. జాగ్రత్తకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మహాకృపా కనికరం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ. దేవా నాయన, మేము నమ్మదగిన వారము కాకపోయినాను ప్రభా, నీ రెక్కల క్రింద మమ్మల్ని కాపాడి నీ మహాకృప చొప్పున నీ పేరు పెట్టబడిన మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకే స్తోత్రం. వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానము అనుగ్రహించు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా, ఈ బిడ్డలకి నీ వాక్యం ద్వారా మాట్లాడమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పౌలు, పరిశుద్ధుడైన పౌలు జారత్వమునకు దూరంగా పారిపోండి మొదలుపెట్టి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరెదుగురా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన. ఈ మాట ఆయన ఎందుకు రాస్తున్నాడంటే కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘంలో అందరూ కూడా విచ్చలవిడి జీవితం కలిగిన వాళ్ళు. 5వ అధ్యాయం 1వ వాక్యంలో మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రిని భార్యని ఉంచుకున్నాడు అని ఉంటుంది. తర్వాత మనం ఏం చూస్తాము, 9వ వాక్యంలో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని మీరెరుగరా. మీరు మీ సొత్తు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరెరుగరా. మోసపోబడి జారులైనను, విరారాధులైన, వ్యభిచారులైనను, ఆడంగితనములైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోకులైన, త్రాగుబోతులైన, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానీ మీలో కొందరు అట్టి వారై ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ వలన మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ శరీరాన్ని మరి వాడేవాళ్ళుగా కనపడుతున్నారు. ఈ పాపాలన్నీ కూడా కొరింథీ సంఘంలో ఉన్నాయి. అయితే వాళ్ళకి వరాలు కూడా ఉన్నట్లు మనకి పౌలు రాస్తున్నాడు అన్నమాట. వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉంది, తర్వాత విచ్చలవిడి జీవితం ఉంది. అందుకని పౌలు ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్తకు దూరంగా పారిపోండి అని. మీరు శరీరంతో జరిగించే పాపము ఆత్మను కూడా ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్లు చెప్తున్నాడు. చివరికి ఏం చెప్తున్నాడంటే, మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. కాబట్టి దేవుడు మానవుడి యొక్క బిగినింగ్ మనం చూసినట్లయితే ఆదికాండము 2:7 వాక్యంలో, నేల మంటితో యెహోవా నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. కాబట్టి దేవుడు మొట్టమొదటి ఎంతో పెట్టుబడి పెట్టాడు మానవుడి మీద, అన్నిటినీ కలుగునుగా కన్నాడు. కానీ ఒక నరుడి మానవుడిని చేసేటప్పుడు ఆయనే స్వయంగా నాసికారంధ్రములో జీవవాయువు ఊదినట్లు మనం చూస్తున్నాం. అయితే నరుడు దారి తప్పి పాపానికి అమ్ముడుపోయి, అయితే దేవుడు ఏం చేశాడంటే నరుణ్ణి నాశనం చేయటం ఇష్టం లేక మరి ఆయన భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుగా ఆయన శిలువ బలియాగం చేసి ఆ రక్తం చిందించి మరి మళ్ళీ కొనుక్కున్నట్లు మనకి దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్తున్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మన జీవితాల్లో మన శరీర అవయవాలు జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ఆయన రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 13వ వాక్యంలో కూడా ఆయన ప్రస్తావించాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులము అనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవాల్ని పాపానికి సాధనాలుగా వాడద్దు అన్నాడు. ఉదాహరణకి మనం సినిమాలు చూస్తున్నాం అనుకో, మన కళ్ళని మనం దేనికి వాడుతున్నాం? అపవిత్రమైన వాటికి వాడుతున్నాం. ఒకసారి దైవజనులైన రాజకుమార్ గారు ఏం చెప్పారంటే, సినిమా అనేది ఎట్లా వచ్చిందంటే అది పాపం అనే నీ యొక్క పునాదుల మీద అది నిర్మించబడింది అని చెప్పాడన్నమాట. సినిమాలో మనం చూసుకుంటే ఏముంటుంది, హింస ఉంటుంది, రకరకాలైన మిక్సింగ్ సీన్స్ ఉంటాయి, దాంట్లో మోసం ఉంటుంది, పాపం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మన కళ్ళని మనం 119వ కీర్తన 37వ వాక్యం అనుకుంటా దావీదు భక్తుడు అంటాడు, నా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళని నీవు మరి సరిచేయమని చెప్తాడు. అదేనా వాక్యం? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కంటిని తిప్పివేయి. దావీదు ఆనాడే గ్రహించాడు ఈ శరీరాన్ని దేవునికి సంబంధించి. అదేవిధంగా 120వ కీర్తనలో దావీదు ఏమంటాడు, దేవా అబద్ధమైన పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని రక్షించు. ఆయన అబద్ధం ఆడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకసారి యాజకుడు అహీమెలెకు అనే యాజకుడు అక్కడున్న చిన్న చిన్న యాజకులందరినీ సౌలు చంపుతాడన్నమాట. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దావీదు అట్లా రాసి ఉంటాడు, అబద్ధమాడు పెదవు. అక్కడికి వస్తాడు, యాజకుడి దగ్గరికి వచ్చి నాకు ఆకలి అవుతుంది అని చెప్తాడు. ఆకలి అవుతుందంటే ఎందుకు వచ్చావు ఈ సమయంలో అని ఆయన అడుగుతాడు. అడిగితే నన్ను సౌలు రాజు పంపించాడు ఒక పని నిమిత్తం, అయితే దీన్ని ఎవరికి చెప్పొద్దని చెప్పాడు అని ఒక అబద్ధం ఆడాడు. సరే, అతను ఎలవ చేసి ఆ యాజకుడు సముద్రపు రొట్టెల్ని దావీదికి ఇస్తాడనమాట. దావీదు తిని వెళ్ళిపోతాడు. తర్వాత సౌలుకి తెలుస్తుంది, తెలిసి మొత్తాన్ని చంపుతాడు, ఇంక్లూడింగ్ ఆ యొక్క జంతువుల్ని కూడా వదిలిపెట్టాడు అనమాట. ఆ ఊర్లో
ఉన్న ఈ యొక్క పశువులను కూడా ఆయన వధించినట్లు సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని రక్షించు అని చెప్తాడు. కాబట్టి దావీదు కూడా అబద్ధాలు ఆడటంలో దిట్టని మనం గ్రహించవచ్చు. కాబట్టి ఆయన మరి ఈ యొక్క దేహాన్ని మనం జాగ్రత్తగా వాడాలన్నట్లు ఆయన చెప్తాడు. నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. ఈ రూలు ఎప్పుడైతే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యంలో నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. అంతకుముందు ఉన్న పాత నిబంధన భక్తులకి పరిశుద్ధాత్ముడు లోపల వచ్చి నివసించాల. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి దర్శించేవాడు. సౌల్ని కానీ దావీదుని కానీ పరిశుద్ధాత్మ వచ్చిందని, మరి ఆత్మ వచ్చిందని ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రతి పాపికి కూడా దేవుడిచ్చే భాగ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివాసం చేసే ఏర్పాటు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మనకి కలిగించడం. అందుకనే మనం ప్రతి విషయంలో, నోటి మాటల్లో కానీ కంటి చూపులో కానీ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. బైబిల్లో ఏముందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేహమునకు దీపం కన్నే గనుక కంటిని మీరు జాగ్రత్తగా ఉంటే మీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందని చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తం అని పౌలు మాట్లాడిన విషయంలో ఏంటంటే యేసు ప్రభు ఏమన్నాడు, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పుకుందేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడు అగును అని చెప్పాడు. కాబట్టి జాగ్రత్త అంటే శరీర కార్యం కాకపోవచ్చు, కానీ మరి కంటితో చేసే పాపం కూడా జాగ్రత్తగా ఉంటుందని ఇక్కడ ఉందన్నమాట. అందుకని మరి మీరు శరీరంతో జరిగించే పాపం శరీరానికే ఎఫెక్ట్ అవుతుంది, కానీ జాగ్రత్తం కనుక మీరు జరిగిస్తే మీ ఆత్మకి శరీరం కూడా పాడైపోతాయి అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం చివరి భాగంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వాక్యం చివరి భాగంలో నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఇక్కడ ఎవరు అంటున్నాడు? యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు అంటే ఎవరు? యాకోబు కాదు, ఇశ్రాయేల్ జనాంగం అంతటినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను నేను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేల్ని బయటికి తీసుకురావటానికి దేవుడు ఏం చేశాడో మనకి తెలుసు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చి మోషేని ఏర్పాటు చేసి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళతో నడిచాడు. ఒకసారి వాళ్ళు తిరుగుబాటుకి దేవుడు ఏమంటాడు, నేను మీతో రానన్నప్పుడు మోషే అంటాడు, నీవు మాతో రాని ఎడల మేము ఇక్కడే ఆగిపోతామని చెప్తాడు. కాబట్టి ఆయన ఎట్లాగో విమోచించాడు ఇశ్రాయేల్ని. ఆయనే దిగి రావాల్సి వచ్చింది. ఆయనే భూమి మీదకి దిగి వచ్చి వేల కోట్ల దూతల మధ్య
నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే దేవుడు వాళ్ళని విడిపించడానికి ఒక జాతిని విడిపించడానికి ఆయనే పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకని ఏమన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు, నీవు నా ప్రాపర్టీ అంటున్నాడు. ఆయన నిర్గమకాండం 29వ అధ్యాయంలో కూడా పెద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లు మిమ్మల్ని నేను మోసుకొచ్చాను, ఒక యాజక రూపంగా పరిశుద్ధ జనాంగంగా. 5వ వాక్యం 29వ అధ్యాయం 5వ వాక్యం. నిర్గమ కాండము 19వ అధ్యాయం 5వ వాక్యం. కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. కాబట్టి ఇక్కడ దేవుడు సమస్త భూమియు నాదే కదా. క్రింద వాక్యం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందులని చెప్పు. దేవుడు వాళ్ళ గురించి డ్రీమ్ అన్నమాట. ఆయన ఉద్దేశం, వాళ్ళు నాకు యాజక రూపంగా పరిశుద్ధ జనముగా ఉంటారని దేవుడు వాళ్ళ గురించి ఉద్దేశించాడు. అయితే అది కొంతవరకు నెరవేరింది. ఎట్లా నెరవేరింది? కొంతవరకు చివరిలో వాళ్ళు తిరుగుబాటు చేసి మరి ఇతరుల రాజులకి బానిసలుగా కొనిపోబడినా కానీ అది కొంతవరకు ఎట్లా నెరవేరిందంటే ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ప్రపంచానికి ఇచ్చాడు అన్నమాట. యాజక రూపమైన జనముగా, యాజకులుగా వాళ్ళని దేవుడు ఉద్దేశించింది కొంతవరకు నెరవేర్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, యాకోబు, పురుగు వంటి యాకోబు, నీవు నా సొత్తు అని చెప్తాను. నేను నిన్ను కొన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో నిన్ను నీ మీద నేను చాలా పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. నేను నీకోసం పైనుండి ఆకాశం నుంచి దిగువచ్చి దగ్గరుండి నిన్ను నేను కొనుక్కున్నానని చెప్తున్నాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష. కాబట్టి యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఆయనకి ద్రాక్ష తోట అంటే దేనికి? ద్రాక్ష తోట వేసిన యజమానుడు ఏం చేస్తాడంటే ఆ ద్రాక్ష జ్యూస్ తాగుతాడు ముందుగా. నేను అక్కడ 5వ అధ్యాయం మొదట్లోనే ఉంటాను. అడ్డమైన రాళ్ళన్నీ తీసేసి నేను ఒక బురుజు ఒకటి కట్టించి ఒక తొట్టి తొలిపించానని చెప్తాడన్నమాట. అంటే ద్రాక్ష రసం మధురంగా ఉంటుందని మనము వాక్యాలు ఉంటుందని దేవుడు చెప్తాడన్నమాట. కాబట్టి ద్రాక్ష తోట, మీరు నాకు ద్రాక్ష తోట అంటే దాని యొక్క మధురాన్ని ఆస్వాదించడానికి దేవుడు ఇశ్రాయేలీల్ని ఏర్పాటు చేశాడు. ద్రాక్షలు అంటే ద్రాక్ష అంటే మన ద్రాక్ష 4 రకాలుగా ఉంటుంది. ఒక రోజు తీయగా ఉంటుంది, ఒక రోజు పుల్లగా ఉంటుంది. ఇశ్రాయేల్ ద్రాక్ష వచ్చే ద్రాక్ష కాయలు వేరన్నమాట. మధురమైన ద్రాక్ష. పరమగీతాల్లో 1వ అధ్యాయం 2వ వాక్యం అన్నమాట. ద్రాక్ష రసం మధురమని ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుడు ఒక ఇశ్రాయేల్ని ఆస్వాదించడానికి, వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే నీతి క్రియలను బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి ఆయన సంతోషపడటానికి
వాళ్ళని ఆయన చేసుకున్నాడు. ఇశ్రాయేలు నాకు ద్రాక్ష తోట, యూదా వారు నాకు వనం. అందువలన మరి ఆయన ఏమంటున్నాడంటే మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. మనం ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ఉందన్న సత్యాన్నే మర్చిపోతారు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వాణ్ణి మీరు జయించి ఉన్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యంలో మనము ఆ వాక్యాన్ని చూడగలం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వాణ్ణి మీరు జయించి ఉన్నారు. ఎందుకు రాయబడింది ఈ వాక్యం బైబిల్లో? మనం భయపడతా ఉంటాం ప్రతి దానికి. ప్రతి బల్లిని చూసినా భయమే, దోమను చూసినా భయమే, చీమను చూసినా భయమే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీలో ఒకడున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, వాడిని మీరు జయించి ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరో మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా మనం దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన వాడు. దేవుడే స్వయంగా మనల్ని నాసిక రంధ్రాల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన. కాబట్టి మన హిస్టరీ, మన బిగినింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాలి మాటి మాటికి. చాలామంది ఏమంటారంటే పిల్లల్ని తిడుతూ ఉంటారు, రే పనికి మానోడా అది ఇదని అంటూ ఉంటారు. అట్లా అనకూడదు. పిల్లలు దేవుడు ఏమంటున్నాడంటే చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దని చెప్తాడు. చిన్నపిల్లల్ని ఎక్కువగా ప్రేమించేవాడు దేవుడు. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మనం పాపానికి దూరంగా జీవించగలం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ముగ్గురు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒక దేవుడు అన్నమాట. ఒక దేవుడు మనలో నివసిస్తున్నాడు, మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చేతిని ఉపయోగించకూడదు, పెదాలని ఉపయోగించకూడదు, కంటిని ఉపయోగించకూడదు, కాళ్ళని ఉపయోగించకూడదు. ఆడికి పడితే ఆడికి వెళ్ళకూడదు. చిన్నప్పుడు తిరణాలకు వెళ్ళేవాళ్ళం, మాకు తెలియదు కాబట్టి వెళ్ళేవాళ్ళం. అట్లాంటి చోట్లకి మనం వెళ్ళకూడదు. మనకి వెళ్తే ఏం జరుగుతుందంటే, క్రైస్తవులు పరిశుద్ధులు కాబట్టి వెళ్ళకూడని చోట్లకి వెళ్ళినప్పుడు అపవాది దాడి మన మీద ఉంటుంది అన్నమాట. వాళ్ళ మీద ఉండదు. వాళ్ళు మరి హిందూ సహోదరుల మీద ఆ దాడి ఉండదు, కానీ మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం యేసు ప్రభుతో కలిసి సాగుతున్నాం కాబట్టి మన మీద దాడి ఉంటుంది. జబ్బులు వస్తాయి, మనకి జబ్బులు వస్తాయి. తర్వాత జాన్ పాల్ అని ఉన్నాడు కదా, మార్టిన్ బాబాయ్ కొడుకు, ఆయన చాలా తీవ్రమైన అస్వస్థత వచ్చి మంచం మీద పడిపోయి శవంలాగా తయారయ్యాడు. అప్పుడు దేవుని జనులు వచ్చి ఏమన్నా ఆలయాలకు వెళ్ళి ఏమన్నా ఆ పలహారాలు ఏమన్నా తిన్నావా అని అడిగారు. అవును తిన్నానని చెప్పాడు. మరి చాలామంది తింటారు, వాళ్ళకేం జరగట్లేదు, మనకెందుకు జరుగుతుందంటే మనం ప్రత్యేకించబడిన జనం. మనం దేవుడు మరి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చిన దేవునికి మనం రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులం. కాబట్టి మనకి మీద ఎక్కువగా ఈ యొక్క దాడి అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ పౌలు, మీరు మీ సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నీ కన్ను ఉపయోగించకూడదు, నీ చెయ్యి ఉపయోగించకూడదు, నీ పెదవులు ఉపయోగించకూడదు, ఏది కూడా ఉపయోగించకూడదు అని చెప్తున్నాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే
గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించున్నది నేను కాదు అని చెప్తున్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. మొట్టమొదటి నేను క్రీస్తుతో కూడా జీవించున్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని చెప్తాను. మళ్ళీ ఇంకో చోట ఏమంటాడు, 1 కొరింథీ 11వ వాక్యంలో, క్రీస్తుని పోలి నేను నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకున్నారు. మళ్ళీ ఇంకో చోట ఏమంటాడు, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, మీరు సంపూర్ణులు అగు వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను. కాబట్టి దేవుడు మన పట్ల చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు, కానీ మనం మధ్యలోనే ఆగిపోతూ ఉంటాం. దేవుని స్వరూపంలో మనం మార్చబడటానికి దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వాక్యం మనం చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. కొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగంగా సమర్పించుకోండి అని చెప్తున్నారు. ఈ శరీరాన్ని ఎక్కువగా దేనికి ఉపయోగించాలంటే, మనం దేవుణ్ణి స్తుతించడానికి మనం ఉపయోగించాలి. పెదాలతో మనం స్తుతించినప్పుడు నేను ఆత్మతో మరి చెప్తాను, మనసుతో కూడా నేను చెప్తానని చెప్తాడు పౌలు. మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదాం. ఆయన నామాన్ని ఏ విధంగా ఒప్పుకోవాలి మనం? ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రము, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలవంతుడైన దేవా నీకే స్తోత్రం, నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రం, సమాధానకర్తయగు దేవా నీకే స్తోత్రం. ఆయన నామాన్ని ఎంతగా ఒప్పుకొని ఎంతగా స్తుతిస్తావో దేవుడు అంతగా సంతోషించే దేవుడై ఉన్నాడు. మనం ఒక పాట కూడా పాడుకుంటాం, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా అని మనం చెప్తాం. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఆయన స్తుతిస్తే ఆయన సంతోషించి పొంగిపోయే దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన స్తుతించడానికి బదులు మనం ఏం చేస్తామంటే, మనసులో సొనుక్కుంటూ ఉంటాం, కొనుక్కుంటా ఉంటాం. మనం ఒక వాక్యం చూసుకుందాం. 118వ కీర్తన, 116వ కీర్తన గ్రంథం. భక్తుడు అక్కడ ప్రశ్న వేస్తాడు, నాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నేనేం చేయాలి? 116వ కీర్తన 12వ వాక్యం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లింపును? రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున
ప్రార్థన చేశాం. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు మనకి? మన టెస్టిమనీని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ పాత్ర అంటే అదనమాట. మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా, నీకు ఇచ్చిన రక్షణని గట్టిగా పట్టుకో అని ఉంటుంది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. కాబట్టి మనకిచ్చిన రక్షణని అది ఎంతో విలువైనదిగా దాన్ని పట్టుకొని దేవుని నామానికి ప్రార్థన చేయమని ఉందన్నమాట. దేవుడు కోరుకునేది అది. దేవుడు మన నుంచి కోరుకునేది అదే అన్నమాట. అదేవిధంగా మీకు 6వ అధ్యాయము 6వ వాక్యంలో కూడా అలాంటి అర్థం వచ్చే వాక్యము ఉంది. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించదను. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవునికి నమస్కారము చేసేదను. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి నశించుదునా. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకి సంతోషం కలుగజేయునా. నా అతిక్రమములకు నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా. నా పాప పరిహారముకై గర్భఫలము నేను ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి దేవుడు మన నుంచి వెండి బంగారంలో మనల్ని ఇవ్వమని చెప్పలేదు. లేకపోతే ఇంకా విలువైన రత్నాలు వాటిని దేవుడు మనల్ని అడగట్లేదు. కానీ న్యాయంగా నడుచుకుంటా మరి దీన మనసు కలిగి ఉంటాం. ఇయే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడని ఇక్కడ మీకా ప్రవక్త చెప్తున్నాడు. వేల కొలది పొట్టేళ్ళు, విస్తారమైన తైలం దేవుడికి అవసరం లేదు. కానీ ఈ యొక్క దేవునికి కావాల్సింది ఏంటంటే స్తుతులు కావాలి. స్తుతుల మీద ఆయన ఆశ. 22వ కీర్తన 2వ వాక్యం అనుకుంటా, 2వ వాక్యము 3వ వాక్యము, ఇశ్రాయేలీల స్తుతుల మీద ఆయన ఆసీనుడైన వాడు అని అంటుంది. నీవు ఇశ్రాయేలీలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. కాబట్టి దేవుడికి ఒక సింహాసనం కావాలంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేల్ అంటే ఎవరు? రక్షణ పొందిన వాళ్ళందరూ ఇశ్రాయేలీలే అని గల్తీ 3:7 ఉంది. మనం చేయి స్తోత్రం మీద ఆయన ఆసీనుడవటానికి ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే స్తోత్రాలు. మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటా ఉంటాడన్నమాట. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, నీవు నీ సొత్తు కాదు అనే వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభువా, ఎప్పుడు మరి ఇది నా శరీరము, ఇది నా ముక్కు, నా కన్ను చాలా బాగుంటుంది అని మేము ఊహిస్తామంటాం. కానీ సమస్తము నీవే. ఏది కూడా మేము ఈ లోకంలో తీసుకురాలేదు ప్రభువా. ఆ సంగతి గ్రహించేటట్లు సహాయం చేయొచ్చు. మా దేహము దేవుని వలన అనుగ్రహించబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదనే సంగతి మేము గ్రహించేటట్లు
మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము గ్రహించేటట్లు మాకు జ్ఞానం దయచేయండి. మాకు జ్ఞాన హృదయం దయచేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుమని నీ భక్తుడైన దావీదు సెలవిచ్చాడు. ప్రభువా నాయన, అంత్యకాలంలో బుద్ధి విజ్ఞానంతో మేము నడుచుకునేటట్టు సహాయం దయచేయండి. పాపంలో చిక్కుకొని పోకుండా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మా పరుగు కొనసాగించేటట్టు మాకు కృప దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం ద్వారా, నీ రక్తం ద్వారా, నీ శరీరం ద్వారా స్వస్థపరచండి. దేవా, ఈ పరిశుద్ధ బల్లని మీరు దీవించి ఆశీర్వదించి, ఇది మేము తీసుకున్నప్పుడు మా వ్యాధులు, మా రుగ్మతలు, మా పాప తలంపులు అన్నీ కూడా ప్రభా నాయన నిర్మూలమయ్యేటట్లు సహాయం దయచేయండి. ప్రభా, నీకే మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.